గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం పెద్ది. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సనా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. పెద్ది కోసం హైదరాబాద్ శివార్లో ఒక భారీ విలేజ్ సెట్ తీర్చిదిద్దారు. రంగస్థలం తర్వాత ఆ రేంజ్లో డిజైన్ చేసిన సెట్ ఇది. కళా దర్శకుడు అవినాష్ కొల్లా చిన్న చిన్న డీటెయిలింగ్ ని కూడా బాగా క్యాప్చర్ చేసి పర్ఫెక్ట్ గా వేసిన సెట్ ఇది. సినిమా విడుదలైన తర్వాత ఈ సెట్ గురించి బాగా మాట్లాడుకోవడం ఖాయం. ఇక్కడ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్తో పాటు కీలకమైన సన్నివేశాలు రూపొందిస్తున్నారు. ఈ ఘట్టాలు పెద్ద సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబోతున్నాయి. రంగస్థలం సినిమా కోసం ఎటువంటి సెట్స్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. గోదావరి ప్రాంతాన్ని హైదరాబాద్లో కూడా క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు అదే స్థాయిలో పెద్ద సెట్స్ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి వచ్చిన గ్రాండ్ టెక్నీషియన్స్ని చూస్తుంటే సుక్కు తీసిన రంగస్థలం మించి ఉంటుందా అని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదల చేసిన వీడియో కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్రీడా నేపథ్యం ఉన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృత్తి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ షెడ్యూల్తో కీలక దశకు చేరుకుంటోంది. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ గ్లిమ్స్ తో పాన్ ఇండియా రేంజ్ కి తగ్గట్టుగా సినిమాకి క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ స్పీడ్ పెరిగింది. లేటెస్ట్ గా ఒక కీలక ఘట్టంలోకి పెద్ది ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాలో ఒక భారీ బ్లాక్ టాకీ పార్ట్ ను లేటెస్ట్ షెడ్యూల్లో చిత్రీకరించారు. స్ట్రాంగ్ గా కనిపిస్తున్న చరణ్ లుక్, లాంగ్ హెయిర్, గడ్డం లుక్ వైరల్ గా మారింది. యాక్షన్ ఎమోషన్స్ తో కూడిన సినిమాలో చరణ్ పాత్ర చాలా డెప్త్ ఉంటుందని సమాచారం. ఉప్పెన తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సనా చేస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా సినిమా ఆటోగ్రఫీని రత్నవేలు అందిస్తున్నారు. అలాగే నేషనల్ అవార్డు విజేత నవీన్ నూలే ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మరోవైపు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సెట్లకు ప్రత్యేక క్యారెక్టర్ తీసుకువచ్చారు. రామ్ చరణ్ ఒక రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 మార్చి 27న గ్రాండ్గా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.